ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. సార్, మీ దృష్టికి ఒక ముఖ్యమైన విషయం తీసుకురావాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను ఈ ఆంధ్రప్రదేశ్ పౌరుణ్ణి, మీకు ఓటేసిన ఒక వ్యక్తిని, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, నా ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు ఓటు వేశాను, మీకు మాత్రమే ఓటు వేశాను. స్టేట్లో మీకు ఓటేశాను, సెంట్రల్లో బీజేపీకి ఓటేశాను. సో మీరిద్దరూ కలిసి ప్రభుత్వంలో ఉండగా జరుగుతున్న ఒక అవినీతిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం నేను ఇప్పుడు చేస్తున్నాను. సార్, ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. ఫోన్ హ్యాకింగ్ అన్నది మీ ప్రభుత్వ విధానమా? ఫోన్ హ్యాకింగ్ చేసి వ్యక్తులను, కుటుంబాలను, మహిళలను మానసిక ఒత్తిడికి గురి చేసి, మానసికంగా వాళ్ళని వేధించి, కుటుంబాలని ముక్కల చేయడం మీ ప్రభుత్వ విధానమా? మీకు తెలియకుండా చాప కింద నీరులాగా అది జరుగుతుంది. ఆ విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సార్, ఫోన్ హ్యాకింగ్ అసలు ఏంటి, ఎలా జరుగుతుంది అన్నది ముందుగా నేను మీకు కొన్ని విషయాలు వివరిస్తాను. ఈ ఫోన్ హ్యాకింగ్ ద్వారా నా ఫోన్ మెసేజెస్ కావచ్చు, కాల్ డేటా కావచ్చు, కాల్స్ని అంటే మనం మాట్లాడుకునే సంభాషణలు వినడం కావచ్చు, అవి రికార్డింగ్ చేయడం కావచ్చు, మన ఎగ్జాక్ట్ లొకేషన్ కావచ్చు, ఇవన్నీ వాళ్ళకి తెలుస్తాయి. అంతేకాదు, నేను ఫోన్ క్యారీ చేస్తే నా చుట్టూరు ఏ ఫోన్లు ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారు, అంటే ఏ ఫోన్లు ఉన్నాయి అన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటూ, ఈ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటూ ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిపై దాడి చేయడానికి, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి జీవితాన్ని, ఇంకో వ్యక్తి కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటున్నాడు. సార్, ఇదంతా చేయడానికి ఒక మహిళా ఉన్నతాధికారి, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక మహిళా ఉన్నతాధికారి సహకరిస్తున్నారు. అది ఏంటి అన్నది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ దాడి ఒక వ్యక్తి మీద కాదు సార్, మీ ప్రభుత్వం మీద దాడి. ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో అవన్నీ కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, రాజ్యాంగానికి వ్యతిరేకం, మానవ హక్కులకు వ్యతిరేకం. సో అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిపై దాడి చేయాలనుకున్నాడు. ఆ దాడి చేయడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటున్నాడు. అలా వాడుకోవడానికి ఒక మహిళా ఉన్నతాధికారి సహకరిస్తున్నారు. అంటే మన యొక్క ఎంటైర్ ప్రజాస్వామ్య సిస్టమ్ ఏదైతే ఉందో, ప్రజాస్వామ్య వ్యవస్థ ఏదైతే ఉందో, దీన్నంతా బైపాస్ చేసుకుని, మన చట్టాలు, న్యాయ వ్యవస్థ, వీటినన్నిటిని బైపాస్ చేసుకుని ప్యారలల్ గా ఒక సామాన్యుడు ఇంకో వ్యవస్థను నడుపుతున్నాడు సార్. సో అతను ఏది న్యాయమో ఏది అన్యాయమో అతనే నిర్ణయిస్తాడు. పలానా వ్యక్తి నేరం చేశాడని అతనే నిర్ణయిస్తాడు. ఆ నేరానికి ఎటువంటి శిక్ష విధించాలో అతనే నిర్ణయిస్తాడు. శిక్ష అమలు చేసేది కూడా అతనే. ఇవన్నీ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటున్నాడు. సార్, ఇది అసలు ప్రజాస్వామ్యమేనా? నేను చెప్పేవన్నీ కూడా మీకు నమ్మశక్యంగా ఉండకపోవచ్చు. దట్ ఈస్ వై ఐఎమ్ డిమాండింగ్ a thorough investigation in this entire thing. ఒక సమగ్రమైన, నిష్పక్షపాతమైన ఒక విచారణ మీరు జరిపించినట్లయితే ఇందులో ఈ విషయాలన్నీ కూడా బయటపడతాయి. ఈ దాడి ఒక వ్యక్తిపై దాడి కాదు, ఈ వ్యవస్థపై దాడి చేస్తున్నాడు ఒక సామాన్యుడు. వాడి అతి తెలివితేటలతో, కన్నింగ్ మ్యానిపులేషన్స్ తో, తనకున్న రాజకీయ పలుకుబడి, అధికారుల పరిచయాలతోటి, హీ థింక్స్ ఈజ్ అబోవ్ లా. చట్టం నన్ను ఏమీ చేయలేదు, నేను ఏమైనా చేస్తాను, నా వెనకాల ఇటువంటి మనుషులు ఉన్నారు, ఇంత పెద్ద అధికారులు ఉన్నారు, నన్ను ఎవరు ఏమీ చేయలేరని విర్రవీగుతున్నాడు సార్. ఇదంతా మీ ప్రభుత్వంలో, మీ పాలనలో జరుగుతుంది. మీకు తెలిసి జరుగుతుందని నేను అనట్లేదు, ఎందుకంటే మీకు తెలిసి జరిగే అవకాశం లేదు. తెలిస్తే మీరు జరగనివ్వరు. ఎందుకంటే ఇదేమి, నేను చెప్పేది ఏది కూడా మీకు కొత్తగా అనిపించదు కూడా. ఎందుకంటే గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ మీద కూడా ఇటువంటి దాడులే జరిగాయి. మీ ఫోన్ హ్యాక్ చేశారు, మీ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు, మీ కుటుంబ సభ్యుల వ్యక్తిత్వంపై దాడి చేశారు, మీరు ఎంతో బాధపడ్డారు. ఒకానొక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో మీరు అన్నారు, ఒక నార్సిస్ట్ నన్ను చాలా వేధించాడు అని. సార్, నార్సిస్ట్ మీ జీవితంలోకి వచ్చిన నార్సిస్ట్ ఒక్కడే కాదు సార్, సమాజంలో ఇంకా నార్సిస్టులు, సైకోపాతులు, సాడిస్టులు చాలా మంది ఉంటారు. వాళ్ళ నుంచి వ్యక్తులను, సమాజాన్ని కాపాడడమే మీ బాధ్యత. సో మీ బాధ్యతను మీరు నిర్వర్తిస్తారని నేను ఆశిస్తున్నాను. దయచేసి ఈ మొత్తం వ్యవహారంపై సమగ్రమైన విచారణ జరిపించండి. ఇది నా కోసం కాదు,
ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి చేయండి. మీ యొక్క ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీని నిలబెట్టుకోవడానికి ఒక సమగ్రమైన విచారణ జరిపించండి. నాకు న్యాయం జరిగేదాకా నేను మీకు ఈ వీడియోస్ ద్వారా మిమ్మల్ని నేను రీచ్ అవుతూనే ఉంటాను. నేను ఈ విషయం మొత్తాన్ని కూడా బయట పెట్టేదాకా, ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడేదాకా నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. ఈ వీడియో మీకు చేరాలని ఆ తిరుపతి ఏడుకొండల స్వామిని నేను ప్రార్థిస్తున్నాను. ధర్మో రక్షతి రక్షితః. నమస్తే.